వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఓటు వేస్తే ఇంటి బయట మోరీలో వేసినట్లే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలోనే తెలంగాణలో సన్నబియ్యం ఇచ్చి పేదల కడుపు నింపుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో మంచి విశ్వాసం నమ్మకం ఏర్పడిందన్నారు ఆయన. తిరుమలగిరి మున్సిపాలిటీని నెక్స్ట్ లెవెల్లో మహానగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. తిరుమలగిరి మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు మంత్రి. ఈ నెల 11న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అన్ని సంక్షేమ పథకాల కంటే కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వాన్ని పార్టీని ప్రజలు ఎన్నడూ మర్చిపోరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో గాని భారతదేశంలో బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో గాని ఎక్కడైనా దొడ్డు బియ్యం కోర్స్ గ్రెయిన్స్ అంటారు ఇంగ్లీష్ లా రేషన్లు ఇస్తారు. మీరందరూ కూడా చైతన్యవంతమైన జర్నలిస్ట్, మీకు తెలుసు మేము అధికారంలో రాకముందిచ్చే ఆ దొడ్డు బియ్యాన్ని జనం అమ్ముకుంటారు. మేము ఉచితంగా ఇస్తే 5 రూపాయలు 10 రూపాయలకు అమ్ముకునేది. అప్పుడు కూడా సంవత్సరానికి 12,000 కోట్లు ఖర్చు పెట్టినా ఆ బియ్యం ఎక్కువ పర్సెంటేజ్ 80-90% అక్రమ వ్యాపారాలకు దారి తీసేసి బ్లాక్ మార్కెట్ కి, పోల్ట్రీ ఫామ్లకు అమ్ముకోవడం, బీర్ కంపెనీలకు అమ్ముకోవడం జరిగేది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గా నేను సుదీర్ఘ సమాలోచనలు చేసి స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినాం. అన్ని మున్సిపాలిటీస్ కి పూర్తి ఫోకస్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాము. మేము ఓటర్లకి చాలా స్పష్టంగా వాళ్ళ మైండ్ మేకప్ అయింది. కానీ నేను ఒక అపీల్ చేస్తున్నా, మీకు మరింత మెరుగైన రోడ్లు కావాలన్నా, మరింత మెరుగైన డ్రైన్లు కావాలన్నా, మరింత మెరుగైన విద్యా సౌకర్యం కావాలన్నా, వైద్యం కావాలన్నా